వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ రూల్ నెంబర్ 28. ఈ రోజు మనం మార్నింగ్ వ్లాగ్‌లో వెల్కమ్. సో, నేను ఈరోజు మార్నింగ్ 6కి లేసి గ్రౌండ్‌కెళ్ళాను. సో, గ్రౌండ్‌కెళ్ళడం అంటే ఏదో ఎక్సర్సైజ్ చేశానని కాదు. జస్ట్ ఆడికి వెళ్ళి హెచ్ గ్రౌండ్ అండ్ బి గ్రౌండ్ అంటాము. సో, దాన్ని చూసొచ్చానన్నమాట. సో, దాంట్లోని క్లిప్స్ అయితే మీకు చూపిస్తాను. అండ్ దాని తర్వాత వచ్చిన తర్వాత ఈ వీడియో అనేది నేను రికార్డ్ చేస్తున్నాను. సో, లేట్ చేయకుండా మనం వీడియోలోకెళ్ళిపోదాము. చాలా రోజుల నుండి నేను వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు యూట్యూబ్‌లో. దగ్గర దగ్గర ఒక మంత్ అవుతుంది. అండ్ మా ఫ్రెండ్ అప్పుడప్పుడు కలిసి "ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయడం లేదురా? అప్పుడైతే చాలా చేసినావు కదా" అన్నాడు. సో, దానికి రీజన్ ఏందంటే అప్పుడైతే నాకు తక్కువ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. నన్నెవరు చూస్తలేరనే ఉద్దేశంతో నేను కంటిన్యూయస్‌గా వీడియోస్ అప్లోడ్ చేసిన. సో, ఇప్పుడైతే మా క్లాస్ వాళ్ళందరికి తెలిసిపోయింది. అండ్ ఎక్కువ మందికి తెలిసినప్పుడు వాళ్ళు నన్నెలా రిసీవ్ చేసుకుంటారో లేదా నన్ను జడ్జ్ చేస్తారనే ఉద్దేశంతోని నేను ఈ మధ్య కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేయడం ఆపేశానన్నమాట. వీడియో చేద్దామని టెర్రస్ మీదకొస్తే మా క్లాస్ సాయి కనపడ్డాడు. అండ్ సూర్య నమస్కారం చేస్తుండు. నేనైతే ఈరోజు లేచిన, బట్ సాయి అయితే డైలీ చేస్తాడు. మనోడైతే చాలా డిసిప్లిన్‌గా ఉంటాడు. అండ్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తాడు. ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తాడు. అండ్ అనవసరమైన మాటలు మాట్లాడాడు. ఏదైనా అవసరం ఉంటేనే దానికి తగ్గట్టే మాట్లాడతాడు తప్ప ఏదో మాట్లాడాడు. అండ్ చూడండి మన వ్యూ కూడా ఎట్లున్నది మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం 6:20 అవుతుంది. అండ్ నేను మార్నింగ్ వాక్ వెళ్ళానన్నమాట. సో, ఈరోజు నేను గ్రౌండ్‌కెళ్తున్నాను. అంటే గ్రౌండ్‌కెళ్తున్నానంటే ఏదో ఎక్సర్సైజ్ చేయడం కాదు. జస్ట్ అక్కడికి వెళ్లి నేను చూస్తాను. చాలా రోజుల నుండి వెళ్దాం అనుకున్నాను. బట్ వీలు కావడం లేదు. అంటే నేను నిద్ర లేవడం లేదు. సో, ఇప్పుడైతే ఈరోజు నేను ఫైనల్‌గా అయితే గ్రౌండ్‌కెళ్ళాలని డిసైడ్ అయ్యాను. ఇది మన సైన్స్ క్యాంటీన్ అన్నమాట. సో, ఇక్కడ నుండే అందరూ టీస్ గాని ఇవన్నీ తాగుతారు. అండ్ ఇక్కడ నుండే మనం ఒకవేళ గ్రౌండ్‌కెళ్ళాలంటే వెళ్ళాలి. అండ్ ముందొచ్చేది మనది సి గ్రౌండ్. సి గ్రౌండ్ అనేది సి హాస్టల్ ఎనుకుంటది. అండ్ ఇక్కడ నుండే అందరూ గ్రౌండ్‌కెళ్ళాలనుకుంటే ఎళ్తారు. సో, ఇక్కడ ఒక సి గ్రౌండ్ ఉన్నది. అండ్ పెద్ద గ్రౌండ్ ఏమో బి గ్రౌండ్. సో, ఈరోజు నేను అటే ఎళ్తున్నాను. సో, ముందొచ్చేదేమో సి గ్రౌండ్. సి గ్రౌండ్‌లో చాలా మంది క్రికెట్ ఆడతారు. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీమ్స్ ఆడతారు. ఒకటే గ్రౌండ్‌లో ఎక్కువ మంది ఆడతారు. ఇప్పుడైతే మార్నింగ్ టైం కాబట్టి చాలా మంది లేరు. అండ్ మార్నింగ్ టైంలో కూడా ఇప్పుడు దీంట్లో వాకింగ్ చేయడానికి వస్తారన్నమాట. వేరే బయట నుండి వస్తారు. అండ్ క్రికెట్ ఆడడానికి కూడా చాలా మంది బయట నుండే వస్తారు. సో, మన సి గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంటది. గ్రౌండ్ దాటిన తర్వాత మన న్యూ పీజీ యమున హాస్టల్ అనేది వస్తది. సో, ఈ హాస్టల్ దాటినంకనే మన గ్రౌండ్ అనేది వస్తదన్నమాట. సో, ఇదే యమున హాస్టలు. అండ్ దీన్ని దాటిన తర్వాత మన గ్రౌండ్ వస్తది. సో, ఇదే గ్రౌండ్‌కెళ్ళొచ్చు. ఇటు నుండైనా ఎళ్ళొచ్చు లేదా రైట్ సైడ్ నుండైనా ఎళ్ళొచ్చు. సో, ఇక్కడ సింథటిక్ ట్రాక్‌లో చాలామంది డైలీ వర్కౌట్ చేస్తారు. అండ్ రన్నింగ్ కూడా చేస్తారు. సో, దీంట్లో మనం రన్నింగ్ చేయాలంటే మనం కొంత అమౌంట్ అనేది పే చేయాలి. ఉస్మానియా స్టూడెంట్స్‌కైతే కొద్దిగా తక్కువ ఉంటదన్నమాట. సో, అక్కడ నుండి నేను ముందుకొచ్చేస్తున్నాను. అండ్ దీంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే అది క్లోజ్ చేసి ఉన్నది. అండ్ దీంట్లో నేను ఒకప్పుడు చూసినప్పుడైతే దీంట్లో క్రికెట్ ప్రాక్టీస్ చేసుకున్నారు. అండ్ ఇదేమో మన బి హాస్టల్‌కు వెళ్ళే దారి. అండ్ ఇటు సైడ్ రైట్ సైడ్ ఏమో మనం ఫ్యాకల్టీ క్లబ్‌కు వెళ్ళే దారి. అండ్ మనం ముందుకెళ్తే మన గ్రౌండ్ అనేది వస్తది. సో, దీంట్లో నాకు కన్‌ఫ్యూజన్ ఏందంటే ఇక్కడ నేనైతే ఈ గ్రౌండ్‌ని బి గ్రౌండ్ అంటాను. బట్ ఇక్కడ హెచ్ గ్రౌండ్ అని కూడా ఉన్నది. సో, కొంతమంది దీన్ని బి గ్రౌండ్ అంటారు. అండ్ కొంతమంది హెచ్ గ్రౌండ్ అంటారు. నాకంత క్లారిటీ లేదు. బట్ ఇక్కడ మాక్సిమం అయితే నేనైతే దీన్ని బి గ్రౌండే అని అంటాను. అండ్ ఇది చాలా పెద్దగా ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడనే మనకు ఒకవేళ జిమ్ చేయాలనుకుంటే ఈడనే ఉన్నది మన జిమ్. సో, ఇది నేను ముందుకెళ్తున్నాను కదా. సో, ఇదే మన జిమ్ అనేది. సో, సెంటర్ ఫర్ ఫిట్‌నెస్ అని ఉన్నది కదా. సెంటర్ ఫర్ ఫిట్‌నెస్ అండ్ ఎక్సర్సైజ్ అని ఉన్నది కదా. సో, ఇదే మన జిమ్. లోపలికెళ్తే మనము జిమ్‌లో వర్కౌట్ చేసుకోవచ్చు. మన స్టూడెంట్స్‌కి అయితే ఫ్రీగానే ఉంటది. ఉస్మానియా అని ఇక్కడ టైమింగ్ చూసుకోండి 6-8:30. అండ్ ఈవినింగ్ టైంలో చూసుకోండి అక్కడ నేను పాజ్ చేసి వీడియో. అండ్ ధైర్యం చేసి నేను ముందుకొచ్చేసి దీంట్లో అయితే జిమ్‌లో అయితే వీడియో చేస్తున్నాను. యాక్చువల్‌గా నాకు చేయాలా వద్దా అని అనిపించింది. బట్ నేను ఇంతకుముందు వచ్చాను కాబట్టి నాకు అంత ఆక్వర్డ్‌గా ఫీలింగ్ ఏం లేదు. కొన్ని రోజులు నేను చేశాను. బట్ ఇప్పుడైతే నేను మానేసినాను అన్నమాట జిమ్ అయితే. సో, ఇది ఇట్లుంటది మన జిమ్‌లో, ఉస్మానియా యూనివర్సిటీ జిమ్‌లో. అండ్ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ అయితే. ఎలాంటి కాస్ట్ అయితే లేదు. మన అక్కడ మెస్ నంబర్ రాసి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, బయట కూడా చాలామంది వర్కౌట్ చేస్తున్నారు. అండ్ రన్నింగ్ వెళ్తారు డైలీ. ఇప్పుడైతే నేను మార్నింగ్ వచ్చాను కాబట్టి తక్కువ మంది వచ్చారు. ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇండోర్ స్టేడియం చూసుకోవచ్చు. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు పెరుగుతున్నారు. అండ్ ఇంకా పెరుగుతూనే ఉన్నారు. నేను వచ్చేలోపు చాలామంది వచ్చారు. చూసుకోండి అటు సైడు.
ఇక్కడ క్రికెట్ మ్యాచెస్ కూడా ఆడతారు అప్పుడప్పుడు. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా దీంట్లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిపోయారు. సో టోర్నమెంట్లు కూడా జరుగుతాయి ఇక్కడ. మార్నింగ్ రన్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే తక్కువ మంది ఉన్నారు, బట్ వస్తున్నారు, ఇప్పుడిప్పుడే వస్తున్నారు కాబట్టి కొద్దిగా చూసుకోండి. ఇప్పుడు మార్నింగ్ ఎలా ఉందో ఇక్కడ వ్యూ, ఇండోర్ స్టేడియం. అండ్ చూసారా, ఇప్పుడే ఎంట్రీ ఇస్తున్నారు అన్నమాట. ఇంతకుముందు అయితే నేను చూసినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు, అండ్ ఇప్పుడే వస్తున్నారు. ఇక వీడియో తీయడానికి ఎలాగో అనిపించింది, బట్ మనోళ్ళు కూడా చూడండి, మనోళ్ళు కూడా వీడియో చూస్తున్నారు. సో ఇలా చూసి నాకు ఇంకో కొద్దిగా ఎక్కువ ధైర్యం వచ్చింది అనమాట. సో నేను ఒక్కనే తీస్తే నాకు కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది, బట్ వేరే వాళ్ళు కూడా తీస్తున్నారు కాబట్టి అంత ఒక ఫియర్ అనేది పోయింది. సో కొద్దిగా సేపు ఉండి ఇక్కడ చూడండి, పెద్దవాళ్ళు కూడా వచ్చి మంచిగా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. సో ఇదంతా చూసి నేను ఇక రిటర్న్ వెళ్దామని డిసైడ్ అయినాను. గ్రౌండ్కి వచ్చానని మీకు ముఖం చూపించాలి కదా, అందుకే ఫ్రంట్ కెమెరాతో వీడియో తీశాను. సో ఇక డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను అన్నమాట. మా రూమ్కి అయితే వెళ్ళాలి. చూడండి, చాలా రోజులు అయింది కదా నేను ఈ గ్రౌండ్కి రాకుండా. సో గ్రీనరీ అయితే ఎంత బాగుందో. అండ్ ఇక్కడ చాలామంది వస్తారు బయట నుండి వచ్చి మనీ పే చేసి మరి ఈ సింథటిక్ ట్రాక్లో అయితే చాలామంది మనీ పే చేసి వాళ్ళు రన్నింగ్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ చాలా బాగుంటుంది, ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మన జిమ్లో కూడా మంచిగానే చేసుకోవచ్చు ఒకవేళ యూజ్ చేసుకోవాలనుకుంటే. అండ్ ఇటు సైడ్ మన ముందుకు వెళ్తే మన స్విమ్మింగ్ పూల్ అనేది ఉంటుంది. నేను ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాను కదా, సో ఇది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో ఇదే మన స్విమ్మింగ్ పూల్ది. సో దీన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే ఎండాకాలంలోనే ఓపెన్ చేస్తారు. పోయినసారి దీన్ని ఓపెన్ చేసినప్పుడు నేను ఇంటికి వెళ్ళాను. అండ్ దీనికి కొంత ఫీజు ఉంటుంది, ఎక్కువ ఉండదు, బట్ బయట వాళ్ళకు అయితే ఎక్కువ ఉంటుంది కావచ్చు. సో చూసుకోండి, దీన్ని వ్యాయామ విద్యా భాగము అని అన్నారు. సో దాన్ని చూసి దాని పక్కనే మన ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది. సో దాంట్లో కూడా చాలామంది ఆడతారు. మా కావేరీ హాస్టల్లో ఉన్నప్పుడు అయితే మేము ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి చూసిపోయేటోళ్ళం. సో కబడ్డీ కూడా ఆడారు, ఏదైనా కాంపిటీషన్స్ ఉంటే లేకపోతే బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడడానికి ట్రై చేస్తారు, నేను ఆడతారు కూడా. అండ్ ఇదే మన సి హాస్టల్. చాలా రోజులు అయింది కదా నేను చూడక, సో అందుకే సి హాస్టల్కి వచ్చాను. అయితే ఏం చేశారంటే మేము వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మూసేశారనమాట. సో చాలా రోజులు అవుతుంది కాబట్టి నేను మళ్ళీ చూద్దామని వచ్చాను. సో ఇది మన సి హాస్టల్. ఇప్పుడైతే బంద్ చేశారు, మళ్ళీ ఓపెన్ చేస్తారు కావచ్చు. అయితే నాకైతే దీని గురించి అంత తెలియదు. సో ఒకసారి చూసి వెళ్దామని, చాలా రోజులు అయింది కదా, సో అందుకే వచ్చి మళ్ళీ చూసి వెళ్తున్నాను. దీంట్లో మా 1 year గడిచిపోయింది. అండ్ దీంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి మాకైతే. సో బట్ ఇప్పుడు లోపలికి వెళ్దామంటే అది బంద్ చేసి ఉన్నది. సో దానికి బాగా చెప్పేసి నేను మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను. చూడండి, ఇప్పుడు గ్రౌండ్లో మన సి గ్రౌండ్లో చాలా ఎక్కువ మంది వచ్చారు. అండ్ ఎక్కువ మంది అంటే ఇంత ముందు ఉన్న దానికంటే ఎక్కువ వచ్చారు. సో క్రికెట్ కూడా ఆడారు. అండ్ నేను ఇప్పుడు రిటర్న్ వెళ్ళిన తర్వాత ఈ బయోకెమిస్ట్రీ దగ్గర మన వాలీబాల్ కోర్ట్ అనేది ఉంటుంది. మా హాస్టల్కి వెళ్ళే దారిలో సివిల్ సర్వీస్ అకాడమీ అని ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్లో మనం జాయిన్ అయితే ఇక్కడ మనం కోచింగ్ కూడా తీసుకోవచ్చు సివిల్ సర్వీసెస్కి. సో మొత్తానికైతే మన హాస్టల్కి వచ్చేసాను అన్నమాట, మానేరు హాస్టల్లో సెకండ్ ఇయర్ సైన్స్ వాళ్ళు ఉంటారు. అండ్ ఆర్ట్స్ వాళ్ళేమో గోదావరి హాస్టల్ ఉంటారు. ఇది కూడా గోదావరి హాస్టల్ మన పక్కన ఉంటుంది. అండ్ మానేరు హాస్టల్లో అయితే చూడండి బైక్స్ ఎలా పార్క్ చేసుకున్నారు, ఎందుకంటే మనకు కొద్దిగా దూరం ఉంటాయి, డిపార్ట్మెంట్స్ కొన్ని దూరం ఉంటాయి కాబట్టి. అండ్ మన మానేరు హాస్టల్ లోపల ఇలా ఉంటుంది. సో చూసుకోండి. అండ్ నేనైతే మా రూమ్కి వెళ్తున్నాను అన్నమాట. మా రూమ్ చూసుకోండి ఎలా ఉంటుందో. అండ్ మా రూమ్ అయితే ఇటు కార్నర్లో ఉంటుంది. సో మా రూమ్కి వెళ్తున్నాను, ఇటు బట్టలు వాష్ చేసుకోవడానికి. అండ్ ఇటు సైడు కార్నర్లో మా రూమ్ ఉంటుంది. సో ఈ రోజుకైతే ఈ వీడియో, సో ఇది మా లాస్ట్ అనేది మా రూము. సో దీంట్లో కూడా మేము ఇప్పుడు 3rd సెమ్ అండ్ 4th సెమ్ వరకే ఉంటాము, దాని తర్వాత వెళ్ళిపోవాల్సిందే. సో ఇదే. సో మనలో అయితే చూసుకోండి నిద్ర లేవలేదు, అండ్ డైలీ మనం కూడా లేవన్నమాట. సో ఈరోజు ఏదో లేచినాం అట్లా. సో ఈ డ్రాయింగ్ అయితే చూడండి నేనే వేసాను. సో ఇక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత టెర్రస్ మీదకి వెళ్ళి వీడియో అనేది రికార్డ్ చేశాను. అండ్ వ్యూ కూడా చూసుకోండి చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో బర్డ్స్ కూడా వస్తాయి. అండ్ ఇలా ఉంటుంది మా టెర్రస్ పైన వ్యూ అనేది. దాని తర్వాత ఇక నేను సాయితో కలిసి కొద్దిసేపు మాట్లాడి ఇక రిటర్న్ వచ్చేసాను అనమాట. చూసుకోండి వ్యూ ఎలా ఉందో, బాగుంది అసలు. నేను ఈరోజే చూస్తున్నాను, నేను కామన్గా ఈ టైంకి నేను లేవను అసలు యాక్చువల్గా. మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో. అప్పటి వరకు బాయ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.